కొమరంభీం జిల్లా జైనూరు మండలం పట్నాపూరు శ్రీ సిద్ధేశ్వర సంస్థాన్ పట్నాపూర్ యందు శ్రీ పులాజీ బాబా 4వ సమాధి మహోత్సవం 3 రోజుల పాటు జరిగింది. భక్తులతో కిటకిటలాడింది. ఇవాళ చివరి రోజు బాబా సమాధికి టీఎన్జీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ నాయక్, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఉత్తమరావు పులాజీ బాబా ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆరతి చేసి సమాజ పూజ అనంతరం ధ్యానధారణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు పులాజీ బాబా సన్మార్గంలో నడుస్తూ చెడు వ్యసనాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చెప్పారు. तीन दिवसाचं कारणच हे होतं की बाबाजीने सांगितलं होतं की मला 3 दिवस हे प्रोग्रामामध्ये हे 3 दिवसाचा प्रोग्राम ठेवा आणि म्हणजे 18, 25, 26, 27 ये 3 तारीख हो गया सो है बाबा बर्मलिन, और ये अभी 4था साल चल रहा सो है 2000 कल परसों से 25, 26, 27 और बाबा जी का जो बोलना था वही ध्यान के बारे में बोलते थे और व्यसन के बारे में बोलते थे और चढ़ू व्यसन से दूर रहो और अच्छे जीवन जियो, ऐसा उनका उद्देश्य था। और वही उनके जीवन में उन्होंने सबको वही बोधना दिया कि आप अच्छे जीवन जियो और अच्छे काम करो, अच्छे कर्म करो और अपने जो बच्चे बाल बच्चे घर के लोग उनसे एक अच्छा रहो। ये ఆయన గారు 25/12/2018 నాడు బ్రహ్మలీనమయ్యారు. అయితే భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పులాజీ బాబా గారు ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి. ఎందరో గిరిజనులు అన్ని గ్రామాల్లో అనేక వ్యసనాలతో మద్యము, మాంసము అన్ని పులాజీ బాబా గారి సంస్థానంలో జరిగిన వారి ఆశీస్సుల మేరకు మేమందరము ఇక్కడ సమావేశమై వారి ధ్యాన మందిరంలో వారిని ధ్యానిస్తూ